దావీదు అణిచివేయబడ్డాన్ని చూశాడు. అణిచివేశారు, తొక్కేశారు. ఒక మాటలో చెప్పాలంటే దావీదుని వాళ్ళ నాన్న తొక్కేశాడు, పక్కకి ఎంటేశారు. వాళ్ళ అన్నీలా అసలు లెక్కే చేయలేదు. వాళ్ళ డాడీ ఏం చేశారంటే, నీ కొడుకుల్లో ఒక కొడుకుని రాజు చేస్తానంటే అంతమంది కొడుకుని పిలిచి దావీదుని తీసుకొచ్చాడా? తీసుకురాలేదు. దావీదుని ఆ దృష్టిలో కూడా పెట్టుకోలేదు. యెష్షయి దావీదు మీద ఆశపడలేదు. పర్లేదు దావీదే కదా అని వదిలేసాడు. వాళ్ళ అన్నదమ్ములు అన్నారా, వాళ్ళ అన్నదమ్ముల దగ్గర క్యారేజ్ పట్టుకుని ఆహారం పట్టుకుని వెళ్తే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? యుద్ధాన్ని చూడడానికే కదా వచ్చావు, నీకు అవసరమా? ఇంటికి వెళ్ళిపో అన్నారు. అంటే ఎంత తక్కువగా చూశారు. దేవుడు అవన్నీ చూసేసాడు. చూసి దావీదు ఆవేదన అంతా చూసి, బాధ అంతా చూసి, అణిచివేయబడ్డానంతా చూసిన దేవుడు తన అంతరంగాన్ని చూడడం మొదలు పెట్టేసరికి పరిశుద్ధత, స్తుతి నింపబడ్డం చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసా?